ఏపీకి మరో 1,00,000 కోట్ల పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడులతో పాటు 1,00,000 ఉద్యోగాలు కల్పించేందుకు ఆర్ఎంజెడ్ సంస్థ ప్రకటించింది. ఈ ప్రతిపాదనలో భాగంగా విశాఖ కాపులుప్పాడలో ఫేజ్ 1 ఐటీ పార్క్ లో 50 ఎకరాల్లో జీసీసీ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి నారా లోకేష్ ఆర్ఎంజెడ్ సంస్థ చైర్మన్ మనోజ్ మోండాతో చర్చలు జరిపారు. రాబోయే 5 ఏళ్లలో ఏపీలో దాదాపు 91,000 కోట్లు అంటే $10 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు మనోజ్ ప్రకటించారు. రాయలసీమలో ఇండస్ట్రియల్ లాజిస్టిక్ హబ్ల అభివృద్ధితో పాటు నెక్స్ట్ జన్ మిక్స్డ్ యూజ్ డిజిటల్ వసతుల కేంద్రంగా విశాఖ మారనుంది. విశాఖపట్నం కేంద్రంగా అడ్వాన్స్ టెక్నాలజీ హబ్ ను నిర్మించాలన్న లోకేష్ సంకల్పానికి ఈ ప్రాజెక్టు వెన్నెముకగా నిలవనుంది. విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరాల కోసం 1 గిగావాట్ సామర్థ్యం గల అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్ ను ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక డిజిటల్ ఏఐ వర్క్ లోడ్ కు మద్దతిచ్చే ఈ ప్రాజెక్టుకు దాదాపు 500 నుంచి 700 ఎకరాల భూమి అవసరం కానుంది. ఇక రాయలసీమలో 1000 ఎకరాల్లో లాజిస్టిక్స్ పార్క్ ను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ఇంటర్నేషనల్ పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోంది. సింగిల్ విండో అనుమతులు, పారదర్శకమైన పాలనపై ఇస్తున్న భరోసాతో ఇంటర్నేషనల్ కంపెనీలు ఏపీ వైపు క్యూ కడుతున్నాయి.